హాయ్ టు ఆల్. ఇది వచ్చేసరికి మహిళా ఉత్సవం అండి. ఈ సంవత్సరం 2024లో మేడం గారు కండక్ట్ చేస్తున్నారు. మేడం గారి పేరు పూర్ణిమ మేడము. ఇది ఇప్పటి నుంచి కాదు 30 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. మేడం గారికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అసలు మహిళా ఉత్సవం అని చెప్పి మహిళల్ని ప్రోత్సహించడంలో మేడం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఇది వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉంటుంది. తయారు చేస్తున్నాయండి. వీటిలో 7 చక్రాస్కి సంబంధించినటువంటి ఎనర్జీస్ ఉంటాయి. అంటే మొత్తం 7 కలర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క కలర్ ఉపయోగపడుతుంది. దీని మీద నుంచి వచ్చినటువంటి ఫ్లై అవ్వకుండా వచ్చినటువంటి ఆ గాలిని మన కణకణము అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా పాజిటివ్ యొక్క వైబ్రేషన్లో ఉండగలుగుతాం అన్నమాట. మంచి సామ్రాట్ కంటే ఎలా అయితే గుడ్ ఎనర్జీని పీలుస్తామో మన బాడీ కూడాను ఈ గుడ్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాం. అప్పుడు ఆ పాజిటివ్నెస్లో ఉంటాం. మీ విజిటింగ్ కార్డ్ ఒకటి చూపించండి. ఒక్క నిమిషం మొగల్రాజ్పురం మధు గార్డెన్స్ విజయవాడ అండి. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. అదే సాటర్డే కానీ సండే అయితే కనుక ఇంకో హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్లో బట్టి ఎక్స్టెన్షన్ చేస్తారు టైం అనేది. సో ఇలాగ ఉంటాయి అన్నమాట. అన్ని ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. మహిళల్ని ప్రోత్సహించడంలో మేడం గారిని థ్యాంక్స్ అని చెప్పాలి. ఇలా ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు మేడం గారు. మీరు ఇక్కడ చూసే అన్నీ కూడాను ప్రతి ప్రోడక్ట్స్ ఉంటాయి. క్లాతింగ్ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఓన్ వాయిస్తో అనేది చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసరికి కొంచెం సెంటర్ ఏరియా కాబట్టి బాగా డిస్టర్బెన్స్ అనేది ఉందండి. ఓన్ వాయిస్ తీసుకునేటప్పుడు ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. ఓన్ వాయిస్ తీసుకున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళ ఓన్ వాయిస్తో వాళ్ళ బిజినెస్ అన్నది వాళ్ళ వాయిస్తో చెప్పించడానికి ట్రై చేశారు కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ఉంది కాబట్టి కొంచెం ఇగ్నోర్ చేయండి. మస్ట్గా విజిట్ చేయండి. ఇది వచ్చేసరికి బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. నాట్ ఓన్లీ బ్యాంగిల్స్, మనకి శారీ పిన్స్ కానీ ఇంకా టిక్ పిన్స్ కానీ ఇలాంటివన్నీ మగ్గం వర్క్స్తో చేస్తారు. రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఆ పిక్ కూడా ఇన్సర్ట్ చేశాను చూడండి. ఈ మేడం పేరు వచ్చేసి హేమలత మేడం అనమాట. ఈ మేడం దగ్గర నేను లాస్ట్ ఇయర్ నుంచి పర్చేస్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి. మీరు మోడల్ చెప్పినా ఓకే, లేదంటే మోడల్ ఏదైనా ట్రెండింగ్ మోడల్ ఉన్నా కూడా మేడం గారు చేస్తారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడం గారు కాంటాక్ట్ నెంబర్స్ అందరూ ఇస్తానండి. వాళ్ళ ప్రోడక్ట్స్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీకు నచ్చితే కనుక హ్యాపీగా విజిట్ చేయండి. ఓన్లీ శారీ పిన్స్ ప్లస్ టిక్స్ బ్యాంగిల్స్ కదా. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. డీటెయిల్స్ ఏమన్నా నేను డిస్ప్లే చేస్తాను. హెయిర్ బ్యాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ మెసేజ్ అంతేనా? ఓకే. కాలర్ చెప్పండి మీ ప్రోడక్ట్స్ గురించి. సాఫ్రాన్స్ మేడం, ఇది యూజ్ చేస్తే ట్యాన్ అనేది ఉండదు. ఫేస్ వెరీ గ్లోనెస్ ఉంటుంది మేడం. సోప్స్ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. సోప్స్, ఆయిల్స్, హెయిర్ ఫాల్ అనేది ఉండదు మేడం. బాత్ పౌడర్ అంటే సున్నిపిండి టైప్లో ఉంటుంది మేడం. బాత్ పౌడర్, పెయిన్ బామ్స్ మేడం, స్పెషల్ ఫేస్ క్రీము, షాంపూస్, హెయిర్ ఆయిల్, మెడి స్క్రబ్, ఫేస్ ప్యాక్ మేడం, రోజ్ వాటర్, పెయిన్ ఆఫ్ ఆయిల్, హెన్నా కూడా, వేదమంత్రం. మీకు ఎటువంటి పెయిన్స్ ఉన్నా లెగ్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ హెయిర్ ఫాల్కి కానీ మేము థెరపీస్ కూడా చేస్తాం మేడం. థెరపీస్ కూడా చేస్తారా? అంటే హెయిర్లో అదేంటి ఆయిల్ పెట్టి మసాజ్ చేసి మీకు చాలా స్టీమ్ కూడా ఇస్తాం మేడం. దానివల్ల చాలా ఏమేమి థెరపీస్ చేస్తారు? మోస్ట్లీ అందరికీ హెయిర్ థెరపీ ఒకటే తెలుసు కదా. థెరపీ అభ్యంగనం చేస్తాము. బ్యాక్ పెయిన్కి, కాళ్ళకి, అరికాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి, చేతులకి, హ్యాండ్స్కి కూడా చేస్తాము. ఎక్కడ అడ్రస్ చెప్పండి. ఇక్కడ అయ్యప్ప నగర్ ఆర్చ్ ఉంది కదా మేడం, లోపల గొట్టిపాటి. అయ్యప్ప నగర్ ఎక్కడ? అయ్యప్ప నగర్ ఆర్చ్ లోపల గొట్టిపాటి బ్రహ్మయ్య వీధిలో థర్డ్ వేదమంత్రం థర్డ్ లైన్. అయ్యప్ప నగర్ ఎటువైపు? అది చెక్ పోస్ట్ మేడం. అది చెప్పాలి. ఇందాక నుంచి నేను అయ్యప్ప నగర్ అంటే వాళ్ళకి తెలియదు కదా. మీ ఏరియా మీకు తెలుసు. అది ఆటోనగర్ చెక్ పోస్ట్ లోపలికి వస్తే అయ్యప్ప నగర్ ఆర్చ్, గొట్టిపాటి బ్రహ్మయ్య వీధి, థర్డ్ లైన్. టైమింగ్స్
టైమింగ్స్ 9 to ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఓకే, మీరు థెరపీస్ కూడా ఇవన్నీ చేస్తారు. చేస్తాం మేడం. చూడండి, థెరపీస్ కూడా చేస్తారంట. ఇప్పుడు అందరికీ కావాల్సింది అదే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఆయుర్వేదం మేడం, ఓన్లీ ఆయుర్వేదం. మీ పేరు మేడం? ఓకే, నేను నిన్ను సత్యనారాయణపురం మీది, మాట్లాడండి మీరు. నమస్తే అండి, నా పేరు పల్లవి. మేము సత్యనారాయణపురంలో ఉంటాము. నాది ఎస్పీ పికిల్స్ అని, బ్రాహ్మీ పికిల్స్, సాంప్రదాయ పికిల్స్ అని వెల్లుల్లి అల్లము లేకుండా తయారు చేస్తామండి. అన్ని లేడీస్తో తయారు చేస్తాము. సత్యనారాయణపురంలో ఉంటాము. ఎక్కడికైనా కొరియర్స్ అవి కూడా మేము చేస్తామండి. రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా మేము స్టాక్ ఇస్తాము. థ్యాంక్ యూ. మేము మా దగ్గర బ్రింగరాజ్ హెయిర్ ఆయిల్, షాంపూ, మసాలా టీ పౌడర్ అండి, పిండి అన్ని ఇంట్లోనే చేస్తాము. రోకళ్ళతో దంచిన కారం అండి ఇది. హనీ బాక్సెస్ పెట్టి తయారు చేస్తాం. బెల్లం పౌడర్, ఆర్గానిక్ బెల్లం పౌడర్. నోములకి, వ్రతాలకి, పూజలకి అన్నింటికి పంపిస్తాము పసుపు. మీ నెంబర్ నాకు తీసుకెళ్ళండి. 9493. మామూలుగా తీసుకుంటాం. సరే, ఫోన్ నెంబర్ పెట్టండి. ఏమేమి ఉంటాయి మీ దగ్గర ప్రోడక్ట్స్ చెప్పండి. టవల్స్, లుంగీస్, టీషర్ట్స్, నైటీస్, బ్లౌజెస్, చిన్నపిల్లల ఫ్రాక్స్, హ్యాండ్లూమ్స్, కచీఫ్స్. నేను విజయవాడేనండి. నా ఛానల్ పేరు వచ్చి రాజీ5 పెజవాడ. మొఘల్ రాజ్పురం మధు గార్డెన్స్ అండి. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు. సో వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. మస్ట్గా విజిట్ చేయండి, చూడండి. వాళ్ళ ప్రత్యేకమైన బిజినెస్ని వాళ్ళు ఎంత బాగా, అసలు ఆడవాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు. మేడం, మీ ప్రోడక్ట్స్ గురించి చెప్తారా? ప్రతి ఒక్కటి మేము రోకల మీద దంచిన కారపొడులేమని, ఇవన్నీ కారపొడులు ప్రతి ఒక్కటి మేము రోకల మీద ఒరిజినల్ మేము చేస్తాం. గరం మసాలా దగ్గర నుంచి చికెన్ మసాలా ప్రతి ఒక్కటి ఇంట్లోనే చేసామండి. వడియాలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. క్యారెట్, పాలకూర, బీట్రూట్. ఇది బీట్రూటా మేడం? బీట్రూట్ మరేంటి ఆ కలర్ ఉంది, రెడ్గా ఉంటుంది కదా అంటే నా డౌట్ని ఎక్స్ప్రెస్ చేశాను. యాక్చువల్లీ బీట్రూట్ అనేది రెడ్గానే ఉంటుంది. మనం ఎప్పుడైతే హాట్ది బీట్రూట్ మనం చేసేటప్పుడు మేకింగ్ ప్రాసెస్లో క్లాత్ మీద చేస్తాం కదా, అప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. డ్రై అయిన తర్వాత మాకు ఈ కలర్ వచ్చింది. ఓకే, మళ్ళీ మనం వేయించుకున్నాక రెడ్ అయిద్దా? వేయించుకున్న తర్వాత నార్మల్ కలరే వచ్చింది. మా మెయిన్ గరం నార్మల్ కారపొడి. ఇది కూర కారం, పచ్చడి కారం. ఇది పసుపు. కానూరా మేడం ఇది?
ఇది తాబేలు, ఇదిగోండి. ఎక్కడండి మీది ఏరియా? సుందరరావుపేట మేడం. మా ప్రోడక్ట్స్ అన్ని తయారీ మాత్రం రాజోల్లో తయారు. జూట్ అండ్ క్లాత్ బ్యాగ్స్. యాక్చువల్గా మేము జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ అండ్ కాయిల్తో బొమ్మలు కూడా తయారు చేస్తామండి. ఇవన్నీ కూడా తయారీ మనకి రాజోల్ దగ్గర వాడ్రేవపురంలో జరుగుతాయండి. ఇవన్నీ కాయర్ బొమ్మలు లోపల పెట్టినంత కొబ్బరి పీచు, పైన దారాలు మేము డెకరేట్ చేస్తాం. ఇవన్నీ జూట్ బ్యాగ్స్ అన్నీ మీ ప్రోడక్ట్స్ గురించి చెప్పండి. We are dealing with dry foods and millets and food, all puja materials, all quality based, depending on quality based, reasonable prices. At Vijayawada, అది మీదేనండి? we are habitation for experience and know-how. Okay, madam. మీ దగ్గర ఏమేమి ఉంటాయి చెప్పండి. అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయమ్మా. నైటీసు, శారీసు, శారీస్, బ్లౌజ్ పీసులు, కలంకారీ, ఇక్కట్లు, బాందిరి, బ్లౌజ్ పీసులు అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇది మా శారీ కింద పెట్టికోట్. పెట్టికోట్స్ మా సొంతంగా తయారు చేసి టైలర్స్ పెట్టుకుంది. రెడీమేడ్ బ్లౌజ్ శారీస్, అత్తకం శారీస్ మా సొంతం. అత్తకం శారీస్ మా సొంతం. మీ దగ్గర ఏమేమి ఉంటాయి? టాప్స్, లంగాలు ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి, బాటమ్స్ ఉన్నాయి, పౌచెస్ ఉన్నాయి మేడం. శారీ పౌచెస్ ఉన్నాయి మేడం. బ్లౌజ్, శారీస్, పౌచెస్ ఉన్నాయి మేడం. శారీ పౌచెస్. ఇది శారీ పౌచెస్. ఇది షూ పౌచెస్ మేడం. షూ పౌచ్. ఓకే ఓకే. మామగారి దగ్గర శారీ పెట్టికోట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీ దగ్గర ఏమేమి ఉంటాయి ప్రోడక్ట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్ అండి, మా దగ్గర సత్య ఫ్యాషన్స్ అనే పేరుతో టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి నాది. నైటీస్ అండ్ శారీ పెట్టికోట్స్ ఉంటాయి. నైటీస్ క్లాత్ ఓన్లీ మేము స్టిచ్ చేస్తాము. 100% ప్యూర్ కాటన్ ఉంటుంది. లంగాలు కూడా డబల్ స్టిచ్లు ఉంటాయి అన్నమాట. రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాము. ఒకసారి విజిట్ చేయండి. ఈ శాంపిల్స్ ఒకసారి మేడం చూపించారు. మేడం, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హాయ్, వీఆర్ ఫ్రమ్ బార్వేదా. సో మేము హ్యాండ్మేడ్ సోప్స్ అండ్ క్యాండిల్స్ చేస్తూ ఉంటాము. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్, చార్కోల్, రోజ్ నీమ్ అండ్ 11 వెరైటీస్ సోప్స్ ఉన్నాయి మా దగ్గర. దీస్ ఆర్ ఫర్ ఈవెన్ గిఫ్టింగ్ ఆల్సో. ఇలా క్యాండిల్స్ అన్ని ప్యాక్ చేసి గిఫ్టింగ్ పర్పస్ కూడా. సోప్సే కదా? ఇది క్యాండిల్స్ అండ్ క్యాండిల్స్. ఓకే. వీఆర్ ఇంటూ బోత్ క్యాండిల్స్ అండ్ సోప్స్. ఈ అందరూ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే డూ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ద బార్వేదా అని ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాంటాక్టర్స్ ఆర్ కాల్ నంబర్స్. క్యాండిల్ అండి. అరోమా చాలా బాగుంటుందా? ఎస్ ఎస్, దీస్ ఆర్ ఆల్ సెంటెడ్ క్యాండిల్స్. ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్తో చేసింది విత్ సోయా. సో దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ జనరల్ క్యాండిల్స్తో కాకుండా దిస్ విల్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఎనీ సరౌండింగ్స్. దీనిలోనే వెళ్తే రీస్టోర్ అయ్యి కంటిన్యూస్ చేయొచ్చు. సేమ్ విత్ సోప్స్. దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్, షియా బటర్ బేస్ అండ్ జింజర్ బేస్. సో దీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు యువర్ స్కిన్. వీఆర్ ఆల్రెడీ 3 years of industry and ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ పేజెస్లోనే ఫాలో అవుతున్నాం. నౌ వీఆర్ ఆల్సో కమింగ్ లైవ్. So please show your support and forward us and give us
చూపిస్తాను ఆగండి. 2577 ఈ మేడం దగ్గర ఆల్ టైప్ ఆఫ్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. చూసారా ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయి మేడం దగ్గర. మాది వచ్చేసి వేదాల ఆర్గానిక్స్ అండి. కొంచెం గట్టిగా చెప్పరా. నమస్తే అండి, నా పేరు నాగా సాహిత్య వేదాల. మేము ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చేస్తామండి. అన్నీ కూడా గోపంచకంతో చేస్తాము ప్రతిదీ కూడా. ఇప్పుడు మనం ఏదైతే రోజు వాడుతున్నామో పేస్ట్, సోపు, షాంపూస్, వీటికి ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ ఏవి లేకుండా అన్ని పౌడర్ ఫామ్ చేస్తామన్నమాట. ప్రతిదీ కూడా మీకు పౌడర్లో వస్తుంది. అందులో కూడా మీకు గోపంచకం అనేది కలుస్తాయి. ఇప్పుడు పేస్ట్, సోపు మానేమని చెప్పాము. దానికి ఆల్టర్నేట్ ఏమి ఇస్తాం, దంతమంజన్ ప్లేస్లో పేస్ట్ ప్లేస్లో దంతమంజన్ ఇస్తాము. అలాగే సోప్ ప్లేస్లో బాత్ పౌడర్ ఇస్తాము. అంటుతో కూడా డిష్ వాషర్ పౌడర్ ఇస్తాము. షాంపూ ప్లేస్లో ఇది కూడా ఇస్తాము. అలాగే ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి ఈ గోపంచకం ఇస్తాము. ఇందులో కూడా మీకు గోపంచకం కలుస్తుంది. అలాగే మన పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఎలాంటి టానిక్స్ అది వాడకుండా చేసి మనకి ఇది ప్రతిరోజు నైట్ వాడమని చెప్తామండి. ఇది కూడా ఏంటంటే ఆయుర్వేదం పద్ధతిలో చేస్తాం. అన్నీ కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు వాడే. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? గట్టిగా మాట్లాడు. కాఫీ పౌడర్ అండి మాది. ఇన్స్టెంట్ కాఫీ, టీ పౌడర్, ఫిల్టర్ కాఫీ, ఇంకా 3 years నుంచి మేము చేస్తున్నామండి. మా ఇంటి దగ్గర మిషన్ తీసుకుని బెంగళూరు నుంచి జనరల్ తెప్పించి పౌడర్ చేస్తామండి. చాలా బాగుంటుంది. బయట మార్కెట్ రేట్ కన్నా తక్కువ అండి మా దగ్గర. క్వాలిటీ బాగుంటుంది, రేటు తక్కువ అండి. మీరు వాడి చూసి టేస్ట్ ఎలా చెప్పండి. తప్పకుండా మేడం. మీ పేరు? రాజ్యలక్ష్మి. ఈ మేడం వచ్చేసరికి రమ్య గారండి. ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట మేడం గారి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి మేడం. చెప్పండి మీ విజిటింగ్ కార్డ్ ఇదే కదా మీది? కాంటాక్ట్ నెంబర్? మాది ఇదే విజిటింగ్ కార్డు. మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇదే. మా దగ్గర అన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయండి, ఇంక్లూడింగ్ పికిల్స్, పౌడర్స్, ప్యూర్ ఘీ అండి. ఇవన్నీ కూడా సున్నుండలు, నేతి లడ్డు, తర్వాత దీంట్లో ప్రోటీన్ లడ్డు అండి, స్పెషల్ ప్రోడక్ట్ ఇదండి. అవునండి, ప్రోటీన్ లడ్డు. ఇది మనకి ఏంటంటే చిన్నపిల్లలు కూడా తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది. రాగి లడ్డు, సున్నుండ అంటే తొందరగా చిన్నపిల్లలు రాగి లడ్డు తినడానికి ఇష్టపడరు. కాకపోతే సున్నుండలతో కాకుండా ఇది ప్రోటీన్ లడ్డు అంటే దీంట్లో అన్నీ కలిపి ఉంటాయి. సో ఇది పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది హెర్బల్ కేర్ అండి. ఇది హెయిర్ ప్రోడక్ట్, ఇదేమో బాత్ పౌడర్ అనమాట. ఈ రెండు చాలా మంచి ప్రోడక్ట్స్. బొబ్బట్లు అప్పటికప్పుడు చేసినవే వస్తాయి, అరిసెలు. నెక్స్ట్ కమ్స్ టు ఇది ప్రోటీన్ పౌడర్. దిస్ ఇస్ ద ప్యూర్ ప్రోటీన్ పౌడర్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా తాగొచ్చు. 1 స్పూన్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో చాలా బాగా సూట్ అవుతుంది. ఇది స్పెషల్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎక్కడ ఉండదు. ఇది కొత్తగా సీరమ్స్తో చేసినవన్నమాట. ప్యూర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్తో చేసిన సీరమ్ క్రీమ్స్. మనకి దీంట్లో సన్ స్క్రీన్ లోషన్ దొరుకుతుంది. బయట దొరికే బ్రాండెడ్ నేమ్స్ కంటే ఇది మనకి ప్యూర్ హెర్బల్ వితౌట్ కెమికల్స్ అండి. సో ఇది మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీంట్లో యాంటీ రింకిల్ ఉంది, సన్ స్క్రీన్ ఉంది, విటమిన్ ఏ ఉంది. నెక్స్ట్ దీంట్లో స్ట్రెచ్ మార్క్స్కి ఉంది, లిప్ బామ్ ఉంది, క్రాక్డ్ హీల్స్ ఉంది. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అండి. స్టాల్ నెంబర్ 35, ప్రజ్ఞా ఫుడ్స్ అండ్ కాస్మెటిక్స్. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, ఇగ్నోర్ చేయండి. సెంటర్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్. శారీస్, కాటన్ శారీస్, సిల్క్ శారీస్, టాప్స్ అండి, లుంగీలు, బ్లౌజ్ పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ ఇలా వస్తుంది, హ్యాండ్ బ్యాగ్స్. అవి ఏంటి బొమ్మలా? అవి కొండపల్లి బొమ్మలా? అక్కడ ఏదో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో మాత్రం కలంకారీ ప్రోడక్ట్. ఓకే ఓకే. మేడం నిన్న తీసారు కదా, ఇదంతా కలంకారీ ప్రోడక్ట్. ఎక్కడ మీ ఏరియా? ఎక్కడ? బెడనా చూపించిన. కడం నుంచి వచ్చామండి మేము. ఇదంతా కలంకారీ ప్రోడక్ట్ అండి. మొత్తం శారీస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ప్రోడక్ట్ చాలా బాగుంటాయండి. ఇలా అందరూ చాలా బాగా తీసుకుంటున్నారు, చాలా బాగుంటుంది. ఇవన్నీ మీ హోమ్ ప్రోడక్ట్సా మేడం? హోమ్ ప్రొడక్ట్స్, బట్ ఇది ఫ్యాక్టరీలోనే రెడీ అవుతాయండి. కంపెనీ పేరు? కంపెనీ లిఖిత ఎంటర్ప్రైజెస్. లిఖిత ఎంటర్ప్రైజెస్. అన్నీ ఏమేమి ఉంటాయండి? లిఖిత ఇవి స్పీడీ మిక్సెస్ అంటే
ఎక్కువ ఇప్పుడు పిల్లలు బిజీ అయిపోయారు కదండి మదర్స్. యాక్చువల్లీ ఇవేంటంటే ఇవి చట్నీస్. ఓకే ఓకే, అర్థమైంది. రెడీ పౌడర్స్ మనం వాటర్ ఒకటి యాడ్ చేస్తే చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. పాడైపోతాయి కదా. ఓకే, ఏంటంటే టమాటో రైస్ ఎలా ఉంటుందంటే బ్యాచిలర్స్ కి అందరికి యూజ్ అయిపోతుంది ఫాస్ట్ గా. అన్ని రెడీ మిక్స్చర్ పౌడర్స్, అన్ని మనకు పౌడర్స్ రెడీగా ఉంటే ఉట్టి వాటర్ ఒకటే యాడ్ చేసుకోవడం, అంతేనండి. నెక్స్ట్ ఏంటంటే అన్ని కారపూరలు అన్ని చోట్ల కామన్ గా వస్తాయి. చల్లమిరపకాయలు, అవునవును, మిరపకాయలు. ఇది టమాటో కారం అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవ్వాలి అన్నది ఒక ఇంటెన్షన్. టమాటా కారపొడ. ఓకే, దాంతోపాటు మనం ఇంట్లో చేస్తే కొంతమందికి ఇవ్వగలం. ఫ్యాక్టరీ కాబట్టి ఎక్కువ అన్ని ఏరియాస్ వెళ్ళిపోతుంది కదండి. ఓకే, దాంతోపాటు చాలా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. ఇదేం పౌడర్? ఇది 3 పప్పుల కారం, అంటే కర్నూలు సైడ్ చిక్యాల పొడి సంథింగ్ అంటే. ఓకే ఓకే, 3 పప్పులు వేసి మీకు ఇడ్లీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, ఇడ్లీలో అన్నిట్లో చిట్లం పొడి అంటారు, ఇటు సైడ్ 3 పప్పుల కారం. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇది ఇలాగా ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా మీరు ఇలా కండక్ట్ చేస్తున్నారు కదా ఎవ్రీ ఇయర్. చేస్తామమ్మా. ఇలా అంటే మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక దృష్టితో మేము దీన్ని ముందుకు తీసుకెళ్తాం. అయితే ఏంటంటే మొదటి మహిళా ఉత్సవంలో వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం మీ పేరు చెప్పరా? నా పేరు పూర్ణిమ, నేను డైరెక్టర్ జనశక్తి సంస్థానికి వర్క్ చేస్తున్నాను. అయితే ఇందులో ఏంటంటే అంటే మొదట్లో అసలు వాళ్ళు ఎసెస్ చేసుకోగలిగే స్థితి లేదు. రాను మహిళలు వాళ్ళు మార్కెట్ని ఎసెస్ చేసుకోవడం, ప్రోడక్ట్ తయారు చేయడం, ఆ ప్రోడక్ట్ని టెస్టింగ్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది సరైన దారి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను పార్టిసిపేట్ చేశాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అందుకే ఇప్పుడు ధైర్యంగా ఇలా ఛానల్ పెట్టి మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ మేడం.